లెక్కింపుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఈవీఎంలతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు ప్రత్యేక గదితో పాటు ప్రత్యేక అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయించనున్నారు. కౌంటింగ్ కు ఒక రోజు మాత్రమే ఉండడంతో ప్రాంతాలన్నింటినీ స్పెషల్ పార్టీ పోలీస్ బృందాలు ప్రత్యేక నిఘాతో పరిశీలిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ జిల్లాకు ఐఏఎస్ అధికారులను నియమించింది. జిల్లాల కలెక్టర్లు కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. విశాఖలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పటిష్ట పోలీసు బందోబస్తుతో కౌంటింగ్ ప్రక్రియకు 3 అంచెల పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ స్థానాల్లో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లన్నింటికీ ఒక అధికారిని నియమించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా సిటీ మొత్తం 137 పికెట్లను, 79 పాట్రోలింగ్ పార్టీలను నియమించారు. కౌంటింగ్ నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో 18 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా అధికారులు గుర్తించారు. కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా ఏపీ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటికే కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఎస్వీ సెట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరగనుంది. ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పటిష్టంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఒకే చోట 4 లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడకూడదని అధికారులు తెలిపారు. చర్యలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. కాట్రేనికోన మండలంలో సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టారు. ఎన్నికల లెక్కింపు అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కౌంటింగ్ డే రోజున శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖేష్ మీనా.